నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ ఈ యొక్క కిరణ్ టీవీ యొక్క ప్రేక్షకులందరూ ఆయురారోగ్య శ్రీయాలతో సిరి సంపదలతో తొలతోగాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని మనసా వాచ ఉపాసన ద్వారా ఆశీస్సులు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనకి గతంలో వచ్చేసి వివాహ యోగం వీడియో ఒకటి చేశాం గురుగారు. అవునండి. ఆ వీడియో అయితే కనుక చాలా మంది చూసి ఎంతో మంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. అంటే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అవునండి, తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు అని అయితే మనకు అర్థమవుతూ వచ్చింది. సో మనం వచ్చేసి స్త్రీలకి పురుషులకి సపరేట్ గా ఒక వీడియో చేద్దాం గురుగారు. అంటే ముఖ్యంగా వచ్చేసి స్త్రీలకి ఎందుకు వివాహం అనేది ఆలస్యం అవుతుందంటారు? నేటి కాలంలో చూస్తే యువత ఓకే, కొంతవరకు ఏంటంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా లేటుగా చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంతమందికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా వివాహం అనేది కుదరదు. సో అలానే ఇంకొక కారణం వచ్చేసి గురుగారు, రజస్వల దోషాలని వింటూ ఉంటాము. అసలు ఈ రజస్వల దోషాలు అంటే ఏమిటి, దాని గురించి క్లియర్గా తెలియజేస్తూ దానికి వివాహానికి కూడా సంబంధం ఉంటుందా, ఈ రజస్వల దోషాలు ఉంటే కనుక ఎలాంటి ప్రభావాలు చూస్తూ ఉంటారు స్త్రీల మీద, ఈ విషయాలన్నీ తెలియజేయండి గురు. తప్పకుండా. ఇప్పుడు మీరు అన్నది చాలా ఖచ్చితమైన పాయింట్. ఎందువల్ల అంటే వివాహం ఆలస్యం అవ్వడానికి జాతక రకమైన విషయాలు దోషాలు ఉన్న ఆడవారికి, లేదా ఆ అమ్మాయి ఇప్పుడు అప్పుడే చేసుకొని అమ్మ అని చెప్పి ఆలస్యమైన ఏ రకమైన వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు జాతక దోషాలు ఒక రకంగా ఉంటే, ఇది అత్యద్భుతమైన విషయం అనమాట. రజస్వరాల విషయమై స్త్రీ అంటే ఆడపిల్ల చిన్న వయసులో ఈ ఎప్పుడు అవ్వాలి అన్న విషయం జ్యోతిష శాస్త్రం రీత్యా చూసుకున్నట్లయితే వీటికి 4 రకాలుగా పరాలు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఉదయ సమయాల్లో అంటే బ్రాహ్మీ ముహూర్తానికి రజస్వరాలు అయితే ఏ రకంగా ఉంటుంది, సూర్యోదయం అయిన తర్వాత 8-8:30కి అయితే ఏ రకంగా ఉంటుంది, మిట్ట మధ్యాహ్నము అంటే జ్యేష్ఠ దేవి తిరిగి సమయం అంటారు. ఎప్పుడండి 12:30 దగ్గర నుంచి 2:30 వరకు. ఈ సమయంలో అయితే ఏ రకంగా చూసుకోవాలి. లేదా సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత 6 గంటల నుంచి రాత్రి 11-12 అయ్యే లోపల నిశరాత్రి అని చెప్పడం జరుగుతుంది. సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి నిశరాత్రి లోపల ఈ రజస్వరాలు అయితే ఏ రకమైన దోషాలు విరాజిల్లుతాయి వీళ్ళ మీద అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓన్లీ సమయస్ఫూర్తే కాకుండా కొన్ని నక్షత్రాలు కొన్ని తిథులు చెప్పడం జరిగింది. దీని నిమిత్తం ఏమేమి నక్షత్రాలను చూసుకున్నట్లయితే భరణీ నక్షత్రం ఒకటి, కృత్తికా నక్షత్రంలో రజస్వరాలు అవ్వడం కానీ స్త్రీ, లేదా మఖా నక్షత్రంలో అవడం కానీ, ఆశ్లేష నక్షత్రంలో అవడం కానీ, అసలు నక్షత్రానికి దీనికి సంబంధం ఏమిటి గురుగారు అని చాలామంది ప్రశ్నించవచ్చు. ఈ అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టినా ఆ యొక్క నక్షత్ర దోషము నక్షత్ర శాంతి చేయించాలి. ఎందువల్ల భరణీ నక్షత్రం శాంతి నక్షత్రము, అలాగే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శాంతి నక్షత్రం, అలాగే ఆశ్లేష నక్షత్రం కంపల్సరీ శాంతి నక్షత్రం, మఖా నక్షత్రం శాంతి నక్షత్రం, ఇలా చిత్తా నక్షత్రంలో శాంతి నక్షత్రం, కొన్ని శాంతి నక్షత్రాలను ఇవ్వడం జరిగాయి. ఈ శాంతి నక్షత్రాల్లో కానీ ఆ ప్రథమ రజస్వరాలు అయితే ఎలా దోషాలు ఉంటాయి. కొంతమంది దుర్ముహూర్తాల్లో అవుతారు. వర్జ్యం దీనికి సంబంధం లేదండి. అమ్మాయి దుర్ముహూర్తంలో అవ్వాలని కోరిక ఏం లేదు. ఇది భగవంతుడి యొక్క సృష్టి. ఋతువు అన్నది ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టి. కొబ్బరి బొండంలో నీళ్ళు ఎలా వచ్చాయి అన్న విషయంలో ఎలా ఉంటుందో ఈ రజస్వరాల సమయం కూడా చాలామంది తెలిసి తెలియక ఈ రజస్వరాల సమయం రాసుకోవాలండి. అయిన తర్వాత ప్రతి ఒక్క తల్లి లేక తండ్రి ఎప్పుడు రజస్వరాలు అయిందని చూసుకుని ఆ రజస్వరాలు అయిన సమయాన్ని బట్టే రేపు వివాహ ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. కంపల్సరీ. ఇప్పుడు చూడండి, భార్యాభర్తల మధ్య గొడవలు గురుగారు, లేదా చీటికి మాటికి మా అల్లుడు వెక్స్ చేస్తాడు, మా అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, దీంట్లో ఉంటుంది. ఇది రజస్వరాల సమయాన్ని బట్టి డ్రింకింగ్ హ్యాబిట్ వాడు ఉంటాడా, లేకపోతే ఈ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళతో ఏమైనా సత్సంబంధాలు ఏర్పరచుకుంటాడా వీడు అని ఈ యొక్క రజస్వరాల సమయాన్ని బట్టి తేలిపోతుందండి. అన్ని విషయాలు తెలుసు. చాలా ఎలాంటి వాళ్ళు వస్తారు కంపల్సరీ. ఇది నంబర్ ఎవరు యాక్చువల్లీ శాస్త్రం ఇది. నేను అనేది శాస్త్రాన్ని నమ్మాలి. నేను చెప్పినా స్వప్న చెప్పినా
పలానా కైలాష్ అనవాడు చెప్పిన శాస్త్రాన్ని ప్రకారం వెళ్ళమంటున్నాను నేను, లేని మాట్లాడడం. ఎందువల్లంటే జీవితాలను శాసించి ఇది శాస్త్రమే. అదే ఏదో వాగేసాం వాక్కు ఉంది కదా మాట్లాడడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రజస్వరాలైన సమయాన్ని బట్టి ఆ దోషాలకు పరిహారం కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను మీ మాటకి మధ్యలో బ్రేక్ వచ్చాను కదా, ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఇక్కడ కులము కానీ మతం కానీ జాతి కానీ వర్ణం కానీ లేదండి. ఈ 4 కూడా లేకుండా మనం ఎప్పుడు అమావాస్య నాడు అయింది దాని దోషం ఏమిటి, లేదా భరణి నక్షత్రంలో అయింది దోషం ఏమిటి, ఏమిటంటే భర్త యొక్క స్థానం ఈ అమ్మాయి రజస్వరాల సమయంలోనే తేలిపోతుంది. మరి ఏంటండి ఈ యొక్క దోషం పుట్టించాడు, దోషం కూడా వాడే పెట్టాడు ఆ బ్రహ్మ, అది కడగవలసిన విషయం ఉంది కదా. మీకు అర్థమైందా? అర్థమైంది. చూసారో లేదో కొంతమంది వివాహం అవుతుంది పాపం, 3 నెలలకి యాక్సిడెంట్ అయ్యి సడన్గా భర్త చనిపోవడం జరుగుతుంది. దాని వయసే పిల్లకి 23, సడన్గా వాడు 3 మాసాల్లో తీసుకెళ్ళిపోయి చేస్తాడంటే దేనివల్ల అంటే భరణీ నక్షత్రం యమధర్మరాజు యొక్క నక్షత్రంలో రజస్వరాలు అయితే ఈ పిల్లకి 3 మాసాల్లో వైధవ్య యోగం ఉంది అని శాస్త్రం వర్ణిస్తుంది. అలా కూడా తెలిసిపోతుంది అంటారు. ఈ విషయాలు అయితే చాలా మందికి అసలు చెప్పరు విషయం. ఇది సిద్ధాంతి అవ్వాలని కాదు, దీని మీద పాండిత్యం కూడా వివరించడం జరగాలి. ఇది సిద్ధాంత భాగంలో ఒక భాగం. ఏంటంటే 16 షోడశ కర్మలు ఉంటాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. 16 షోడశ కర్మల గురించి పూర్తిగా వివరణ తెలియాలి. ఏమిటి షోడశ కర్మలు అంటే మగవాడికైనా షోడశ కర్మలు చేయిస్తారు, ఆడదానికైనా షోడశ కర్మలు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది గురువుగారు అంటే నామకరణ బారసాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. 21వ రోజు బారసాలలో ఆడపిల్లనైనా మగపిల్లాడినైనా ఉయ్యాల్లో వేస్తారు. అక్కడి నుంచి కర్మలు స్టార్ట్ అవుతాయండి. షోడశ కర్మలు 16 కర్మలు ఉంటాయి. ఎలాగా అది పాపం చింతామణం వెళ్ళి వరకు కూడా, మరణించే వరకు అని కాదు, ఆ తర్వాత అవి ఏమిటి అంటే 16 రకాలైన కర్మల గురించి వివరించడం జరిగింది. ఇది సత్కర్మలు అని చెప్పడం జరిగింది. కర్మ అంటే ప్రతి ఒక్కడు ఏమంటాడు, నెత్తి మీద ఎప్పటివరకు ఏం నడిచిన గురించి చెప్పాడు సిద్ధాంత్ గారు, ఇంకా కర్మ గురించి చెప్తాడు ఏంట్రా బాబు, మా పిల్లలకి ఏం జరుగుతుందని భయపడిపోతారు. ఏం జరగదండి. ఇవి శ్వేతస్మార్త కర్మలు అంటారు షోడశ కర్మల్లో. ఇవి ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇందాక చెప్పడం జరిగింది. కొన్ని నక్షత్రాల అమ్మాయి ఎప్పుడైతే రజస్వరాలు అయిందో ఆ యొక్క డేట్ రాసుకుని ఏమండే సిద్ధాంత్ గారు ముహూర్తం పెడుతున్నారు, ఈ యొక్క మా అమ్మాయి పలానా తిథినాడు అయ్యింది. కొంతమంది చూడండి శాంతి చేయించేసుకుంటారు. ఏమిటంటే శాంతి గురువుగారు అంటే ఇది ఓన్లీ బ్రాహ్మణులను చేయించుకున్నారని లేదు, డబ్బులు ఖర్చున విషయం ఆలోచించకూడదు. ఆ సమయంలో చేస్తే ఇవన్నీ కూడా మీద వరకు తెచ్చుకున్నట్టు అవుతుంది. కొంతమంది అంటారు ఈ 50,000 ఉంటే 6 నెలలు కూర్చుని తినచ్చు అంటారు. ఈ యొక్క క్రియా విధానానికి ఈ కుళ్ళును వదిలించడానికి ఈ అమ్మాయికి 40,000-50,000 అవుతుంది. దేనికి గురువుగారు అని అడగచ్చు. ఈ డబ్బులు కాదు, ఎవరి దగ్గర కొట్టేసేది కాదు. ఇది ఇప్పుడు వీడు ఆలోచించిన వాడి యజమాని ఓ 10 ఏళ్ళకో 12 ఏళ్ళు అయిన తర్వాత దీని వివాహం అయిన తర్వాత ఈ పిల్లకి అక్కడ ₹1,00,00,000 పెట్టినా తీసుకురాలేని విషయం. వైధవ్యం సమయం వచ్చింది, ₹1,00,00,000 కాదు 100 కోట్లు పెట్టినా అల్లుడు తీసుకురాలేడు. ఆ కుర్రాన్ని తీసుకురాగలడా? ఏమిటి గురువుగారు అంటే ఈ యొక్క శాంతి నక్షత్రంలో రజస్వరాలు అవ్వడం కానీ, లేదా శాంతి నక్షత్రం ఈ దుర్ముహూర్తంలో జరగడం కానీ, లేదా కొన్ని తిథులు చెప్పాడండి. అష్టమి తిథి, ద్వాదశి తిథి, ఈ తిథుల యొక్క అయినా సరే శాంతులు ఉన్నాయి. అదే చెప్పాను మీకు ఇందాక. ప్రతి దానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది. ఏమిటి ఇక్కడండి ఈ యొక్క రజస్వర శాంతి ఏం చెప్తారంటే చాలామందికి తెలియని విషయం, అందరూ చెప్తారు. తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క ఏ యొక్క నక్షత్రంలో అయిందో ఆ అమ్మాయి రజస్వరాలు శాంతి నక్షత్రం అయితే ఆ నక్షత్ర శాంతి చేయించాలి. ఇది ఎప్పుడు చేయిస్తారు? 2 సార్లు చేయిస్తారు. కుర్రాడు పుట్టిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ శాంతి నక్షత్రంలో పుట్టాడు గురుగారు, గుండాల శాంత, లేదా ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు శాంతి, భరణి నక్షత్రం. అలాగే ఈ రజస్వరాల సమయంలో కానీ నక్షత్ర శాంతిని చేయించుకోవడం జరుగుతుంది. ఈ నక్షత్ర శాంతి అయిన తర్వాత సూర్య నమస్కారాలు జరుగుతాయి. తర్వాత మహన్యాస రుద్రాభిషేకం చేస్తారు. తదుపరి 4వది ఏంటంటే శాంతి హోమం. 5వది ఏంటంటే భువనేశ్వరి హోమం అని ఉంటుందండి. భువనేశ్వరి క్రియా విధానం ఎవరైనా సరే ఈ రజస్వరాల సమయంలో చేయించారో భువనేశ్వరి హోమం, ఈ దోషాలన్నీ కూడా పోతాయండి.
ఇవన్నీ చేయించుకుని తీరికి డబ్బు లేదు గురువుగారు అంటే ఒక్క మారు భువనేశ్వరి హోమం రజస్వరాల సమయం అయిపోయిందంటే ఎప్పుడు మా అమ్మాయి ఒక 8 ఏళ్ళు అంటే అయిందండి అయ్యి అప్పుడు తెలియలేదు గురుగారు ఆ డేట్ కూడా రాసుకున్నాం అది ఇది ఇంతే ఏంటి అంటే చాలా టైం గ్యాప్ వచ్చిందని అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు భువనేశ్వరి హోమం ఎలాగా విధి విధానం చూసి ప్రతి ఒక్కరు కూడా మీరు డిస్ప్లేలో ఈ నెంబర్ నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే ఆ క్రియా విధానం మీ బ్రహ్మగారితో ఏ రకంగా చేయించుకోవాలో మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది లేదా లైవ్లోనే చెప్పడం జరుగుతుంది ఏమిటి సూర్య నమస్కారాలు నక్షత్ర శాంతి ఆ యొక్క ఏ నక్షత్రానికి అయితే శాంతి నక్షత్రం అయితే ఆ నక్షత్ర శాంతి తదుపరి మహన్యాస రుద్రాభిషేకం స్వామివారికి 4వది ఏంటంటే భువనేశ్వరి హోమం నవగ్రహాలకి హోమం చేస్తూ భువనేశ్వరి అంటే హైయెస్ట్ పీక్ అనమాట అండి. గురుగారు చిన్న సందేహము, ఇప్పుడు మీరు చెప్పారు కదా రజస్వ అంటే ఆ సమయం బట్టి మనం శాంతి అనేది చేయించుకోవాలి అని తెలియజేశారు. సో ఈ శాంతి అనేది అంటే అయిన టైంలోనే ఆ కొద్ది రోజుల్లో అప్పుడే చేయించుకోవాలని ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మన వీడియో చూస్తూ వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, లేకపోతే వివాహం కూడా అయిపోయింది, సో ఇలాంటి బాధలు పడుతున్నారు, సంతాన సమస్యలు ఏర్పడ్డాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, మీకు అర్థమైందండి, సఖ్యత లేకపోవడం, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దోషాల నిమిత్తం 4 చేయించుకోవాలండి ఏంటో చెప్పడం జరిగింది. 4 చేయించుకోలేని విషయాలు ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు భువనేశ్వరి హోమం అని భువనేశ్వరి క్రియా విధానం అని ఉంటుందండి. ఈ భువనేశ్వరి క్రియా విధానంలో ఏమిటి అంటే ప్రత్యేకంగా భువనేశ్వరి అంటే గాయత్రి కింద లెక్క. ఈ భువనేశ్వరి క్రియా విధానం ఎవరైతే ఇప్పుడైనా సరే అది నెలలోపు చేయించుకోవాలి, తెలియలేదు ఇప్పుడు తెలిసింది ఈ వీడియో ద్వారా ఏం చేయాలి అంటే నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే ఆ క్రియా విధానం చాలా అత్యద్భుతమైన విధానాలతో చెప్పడం జరుగుతుంది. దీనికి ముందే చెప్పడం జరిగింది వీడియో స్టార్టింగ్లోనే. దీనికి కొంతమంది ఆలోచించవచ్చు సంతాన సమస్యలు ఉంటాయి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది 8 ఏళ్ళు అయింది, డాక్టర్లు ఏమీ లేదంటున్నారు, దోషం ఏమిటో తెలియదు గురుగారు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. కొంతమంది ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం. ఈ థైరాయిడ్ ఫైబ్రాయిడ్స్ రావడం గల కారణాలు ఏంటంటే ఆ దోషం కూడా వెంటాడుతూ ఉంటుందన్నమాట అండి. చూసారో లేదో విషయం, వివాహం కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆశ్లేష బలి చేయించేస్తున్నారు. పితృదోష పరిపాలన, పితృదోషం గురించి పితృదోష, అలాగే ఈ రజస్వర దోషాలకి భువనేశ్వరి ప్రక్రియా విధానం అని ఉంది. ఎవరైతే భువనేశ్వరి ప్రక్రియ విధానం ఒకసారి చేయించుకుంటారో వాళ్ళకి ఇంకా జీవితాంతం అమ్మాయి సమస్యలు లేకుండా విరాజిల్లి ఆస్కారాలు బహు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ కాదని మ్యారేజ్ అయిన తర్వాత కూడా చింతలు పడుతున్నారు, కోర్టు వరకు వెళ్ళిపోతున్నారు, సమస్యలు పెరిగిపోతున్నాయి, సంతానం ఉండటం లేదు. అదే పెళ్లి ఖర్చులు చూస్తేమో లక్షలు కోట్లు అవుతున్నాయి కానీ ఇది చాలా సింపుల్ రెమెడీ అమ్మా. ఈ ప్రక్రియా విధానం 6 నుంచి 7 రోజుల్లో అయిపోయి విషయం చాలా అత్యద్భుతమైన ఫలితం కూడా చేస్తారు. ఈ దోషం ఉన్న వాళ్ళే కాదు, దోషం లేని వాళ్ళు కూడా భువనేశ్వరి క్రియా విధానం ఒకసారి చేయించుకుంటే అత్యద్భుతమైన యోగ ఫలితంగా ఉంటుంది అమ్మాయికి. లేదా గురుగారు కొంతమంది అదే మీ దగ్గరికి వస్తున్నారు, చాలా మంది చేయించుకోలేని విధానంగా ఉన్నారు, దానికి ఏమిటి అని విషయం ఉంటుంది. ఈ అమ్మాయి ఏ వయసులో అయిందో, కొంతమంది పిల్లలు 11 ఏటకి అయిపోతారు, కొంతమంది పిల్లలు 12 ఏటకి అవుతారు. అసలు పూర్వీకులు ఈ ఓనీ వేసే పద్ధతి కొన్ని కులాల్లో ఉన్నాయి, ఆ ఓనీ వేసే పద్ధతిని తీసివేయడం మంచిది అని నేను చెప్తాను శాస్త్రం రీత్యా. ఈ ఓనీ వేసే విధానం చాలా మంది బ్రాహ్మణులతోటి ముహూర్తం పెట్టేసుకుని 12 ఏట వచ్చింది, మగవాడికి ఓపెన్ అయిన సంస్కారం ఏంటంటే అలాగే ఆడపిల్లలు కొన్ని కులాల్లో ఇంకా టైం రాకుండానే ఓనీ వేసేస్తారు, మంచి టైంలో ఓనీ వేస్తే మంచిది అని పూర్వీకులు విలేజెస్లో ఉన్నాయి. అలా చేయడం నిషిద్ధం అమ్మ. అలా చేయకుండా ఈ యొక్క 11వ ఏట చేస్తే ఏ రకమైన విధానం చేయాలి. 12వ ఏట అంటే ఏంటంటే ఇక్కడ 4వ రోజు, కొంతమంది 7 రోజులు ఉంచుతారు, కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే 4 రోజులు రజస్వర అయిన తర్వాత 5వ రోజు పంచమ స్థానం ఇంటి చాకలతోటి చేయిస్తారు తెల్లవారుజామున. ఎప్పుడు చేయించాలి గురువుగారు? చాలామంది తెలియక ఈ లేజినెస్ పెరిగిపోయి పెద్ద వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేయించినా పర్లేదురా అలాగే చెప్తాడు పంతులు, ఆడ మాటలనుకో ఏం జరుగుతుంది, ఏమీ జరిగేది లేదు, మన దగ్గర డబ్బు ఉంది అనుకుంటారు. అది కాదండి. ఇక్కడ సూర్యోదయానికి 1.5 గంటల ముందు చేయించాలని బ్రాహ్మీ ముహూర్తంలో ఒక వివరణ చెప్పడం జరిగింది. అది తెలియక చాలామంది బాధపడుతున్నారు. ఎప్పుడు చేయించాలి గురుగారు? 3 రోజులు అయిపోయిన తర్వాత, 4 రోజులు అయిన తర్వాత, 4 రోజులు కూడా చాప మీద కూర్చోబెట్టాలండి. 4వ రోజు స్నానం చేయించకూడదు. 4 రోజులు చాప మీద కూర్చోబెట్టిన తర్వాత 5వ రోజు
4 గంటల దగ్గర నుంచి 4:30 సమయం లోపు అయిపోవాలి. ఎందుకంటే సూర్యోదయానికి 2 గంటల ముందు 6:15 సూర్యోదయం అనుకోండి, 4:15కే స్నానాది ఇత్యాది కార్యక్రమాలు మన ఇంటి చాకలతోటి ఎవరైతే ఉంటారో రజకులు ఇంటి చాకలు ఆవిడ చేత స్నానం చేయించేయాలి. ఓకే. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క దోషం మేము అంత ఖర్చు పెట్టుకోలేము గురుగారు, ఎలాగా అసలు విధానం తెలియదు, మేమేదో చిన్న ఉద్యోగంతో బతుకుతున్నాం అనుకునే వాళ్ళు ఆ వేళ 5వ రోజు ఈ స్నానం చేయించిన తర్వాత 5గురు ముత్తైదువులు పిలిపించి 2 అరటిపళ్ళు, ఓ తామలపాకు, ఒక వక్క, 5గురు ముత్తైదువులకి ఈ పిల్లచే తిప్పించేసి 2 అరటిపళ్ళు, 2 తామలపాకులు, ఒక వక్క, 5గురు ముత్తైదువులు వేయించి ఈ అమ్మాయి ఆయురారోగ్యశ్రీయాలతో సిరి సంపదలతో తొలతోగాలని అక్షంతలు వేయించి 5గురు ముత్తైదువులు. చూడండి, 5గురు ముత్తైదువులు కూడా ఆ టైంకి రెస్ట్ అయ్యి ఉండకూడదు. మనకు తెలిసి తెలియక ఇక్కడ కులం మతం లేదు. అవునవును. ఇక్కడ నేను బ్రాహ్మణి చేత పిలిపించి ఆవిడ చేత వేయించాలని లేదు, వేరే వర్ణమైనా వేయించవచ్చు. 5గురు ముత్తైదువులై ఉండాలి. 5గురు ముత్తైదువులు చేయించాక 5గురు ఏంటంటే పంచగాయత్రులు వచ్చినట్టు లెక్క. అయిన తర్వాత భువనేశ్వరి అంటే 5 ముఖాలు కలది. ఈ 5గురు చేత చేయించేసాకమ్మా ఎవ్వరితోటి చేయక్కర్లేకుండా మంచి మనం ఏం కట్టుకుంటున్నామో అలాంటి చీర, రవికల గుడ్డ ముక్క, ఒక 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ కుంకుమ మరియు 5 మూరలు మల్లెపూలు మన ఇంటి చాకలకి ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు, ఆ అమ్మాయి ఏ ఇష్టపడితే ఆ గాజులు ఇటొక డజను చాకలి ఆవిడకి ఇచ్చి 5 మూరల మల్లెపూలు అని చెప్పింది శాస్త్రం. 5 మూరల మల్లెపూలు ఇంటి చాకలకి ఇచ్చి కరెక్ట్గా నవగ్రహాలకి అతీతంగా ఉన్న 9 కేజీలు కట్టెలు దానికి దానంగా ఇవ్వాలండి. 9 కేజీ కట్టెలు ఉంటాయి కదా కొట్టే, అంటే ఏంటంటే ఈ అమ్మాయి వైధవ్య యోగం ప్రాలద్రోలుతుంది, భర్త ఏనా అవుతాడా అన్న అది ఆప్ చేసేస్తుందండి. ఏమిటండి గురుగారు అంటే అది గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఓకే, అంటే కట్టెలు కూడా చాకలమ్మాయికే ఇవ్వాలండి. కట్టెలు కూడా చాకలమ్మాయికి ఏంటంటే 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ కుంకుమ, 2 డజన్లు గాజులు, ఈ చేతికి ఏమి ఇవ్వాలండి? సుమంగళిగా ఉండడానికి ఆకుపచ్చ మరియు పసుపు. ఒక చేతికి ఆకుపచ్చ గాజులు ఇస్తాం, మరొక చేతికి పసుపు గాజులు ఇస్తాం. ఇచ్చి చీర, రవికల గుడ్డ మొక్క, 5 మూరలు మల్లెపూలు, 2 డజన్లు గాజులు, 1/2 కేజీ పసుపు, 1/2 కేజీ కుంకుమ ఇచ్చి మా అమ్మాయిని దీవించమ్మా అని ఈ 5గురు ముత్తైదువులు అయ్యాక ఆవిడని పిలిపించి ఎప్పుడు చేయాలి గురువుగారు? 5వ రోజు స్నానం అయ్యాక మిట్ట మధ్యాహ్నం కాకుండా దుర్ముహూర్తాలు లేకుండా 10:30 లోపు తెమిలి చేయాలండి. ఓకే. దానికి ఇంకా దుర్ముహూర్తాలు, దీంట్లో కొంతమంది పిచ్చిగా హోరాకాలం చూస్తారు, దీనికి హోర అవసరం లేదు. దుర్ముహూర్తాలు వద్యాలైన సమయంలో మన ఇంటి చాకని పిలిచి శాస్త్రయుక్తంగా ఆవిడని కూర్చోబెట్టి ఈ ఆవిడ చేత పిల్లకి అక్షంతలు వేయించి 9 కేజీల కట్టెలు సంచులను కవర్లో పెట్టి దానం కింద ఆవిడకి ఇప్పించాలి. ఎవరైతే కట్టెలు దానం చాకలి ఇంటికి చాకలికి చేస్తారో నేను చెప్పిన విధి ప్రకారం రీత్యా వాళ్ళకి అసలు ఆ అమ్మాయి జీవితంలో సిరి సంపదలకు కానీ అన్యోన్యతకు కానీ సంతానానికి కానీ లోటు ఉండదు. ఇప్పుడు లేట్ అయిపోయింది గురుగారు, ఇప్పుడైనా చేయించండి. అంతేగా, అవును. ఇప్పుడైనా సరే ఈ యొక్క క్రియా విధానం చేసినట్లయితే భాగ్యాలతో తొలతూగుతుంది. చూడండి, చాలామంది గుడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు ఏంటంటే నాకు సుమంగళి భవ అని చెబుతారు. సుమంగళి అంటే భర్త ఉండగా నేను సుమంగళిగా వెళ్ళిపోవాలి అని. సుమంగళి అంటే ఏంటి? బొట్టుతోటి ఉండాలమ్మా అని చెప్పి. అది సుమంగళి అంటే వైధవ్య యోగం చెందకూడదు ఈ అమ్మాయి అని ఆశీర్వదిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇలాంటి యొక్క దోషాల నుంచి ఏది ఈ రజస్వరాల విషయం కావాలన్నా నన్ను నేరుగా సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన ఒక క్రియా విధానం ఉంది. ఆ క్రియా విధానం వాళ్ళకి వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా. సో విన్నారు కదా, అంటే స్త్రీలకి ఎలాంటి దోషాలు ఉంటే వివాహం అనేది ఆలస్యం అవుతుంది, లేకపోతే వివాహమైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే ఈ రజస్వల దోషాల గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా ఎన్నో విషయాలు అయితే మనకు తెలియజేశారు. మీరు కనుక ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి నేరుగా గురుగారిని కలవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్తే.